ఆంధ్రప్రదేశ్ లో 40 కంటే ఎక్కువ నదులు ఉన్నప్పటికీ వాటిలో ముఖ్యమైనవి 4 మాత్రమే. వీటిలో మొదటిది గోదావరి. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని త్రయంబకేశ్వర్ సమీపంలో ఉద్భవించే గోదావరి మహారాష్ట్ర గుండా ప్రవహించి తెలంగాణ చేరుకుని ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ మధ్య సరిహద్దుగా ఏర్పడుతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య సరిహద్దుగా ఏర్పడి పాపికొండలు నేషనల్ పార్క్ మరియు పోలవరం సమీపంలో ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించిన తర్వాత రాజమహేంద్రవరం వద్ద 2 పాయలుగా చీలి ఒక భాగం యానాం దగ్గర మరో భాగం నర్సాపురం దగ్గర డెల్టాను ఫామ్ చేసి బంగాళాఖాతంలో కలిసిపోతుంది. మరొక ముఖ్య నది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ వద్ద ఉద్భవించిన కృష్ణానది. తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు తెలంగాణ మరియు ఆంధ్ర మధ్య చాలా పొడవైన సరిహద్దును ఏర్పరిచి ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది. దీని తర్వాత ఇది అమరావతి మరియు విజయవాడను దాటి నాగాయలంక వద్ద డెల్టాను ఏర్పరిచి బంగాళాఖాతంలో కలుస్తుంది. తర్వాత తుంగభద్ర నది. ఇది కర్ణాటకలో ఉద్భవించిన తర్వాత కర్ణాటక మరియు ఆంధ్ర మధ్య పొడవైన సరిహద్దును ఏర్పరుస్తుంది. దీని తర్వాత ఈ నది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య సరిహద్దును ఏర్పరుస్తుంది. తర్వాత కర్నూలు సమీపంలో ప్రవహించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో కృష్ణా నదిలో కలిసిపోతుంది. తర్వాత పెన్నా నది. ఇది కూడా కర్ణాటకలోనే ఉద్భవించి ఆంధ్రప్రదేశ్ లోని తాడిపత్రి, కడప మరియు నెల్లూరు మీదుగా బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది.